జానీ మాస్టర్ విషయానికి వస్తే జానీ మాస్టర్ విషయంలో ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటారు? అంటే నిజంగా చూస్తుంటే చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారా అమ్మాయిలు అన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? జానీ మాస్టర్ రోడ్డు మీద పడిపోయాడు. జానీ మాస్టర్ అన్యాయం జరిగిపోయింది. జానీ మాస్టర్ పిల్లల్ని రోడ్డు మీద పడేశారు. జానీ మాస్టర్ భార్యను రోడ్డు మీద పడేశారు. ఆమె ఆడపిల్ల కాదా? ఆమె కన్న పిల్లలు కాదా? ఆమె ఆడపిల్లలు కాదా? ఈ మొక్కే ఆడబిడ్డ. ప్రపంచంలో మొత్తం ఈ సినిమా వాళ్ళందరికీ కలిపి పాపం అందరూ కనబడుతుంది. మొత్తం టోటల్గా ఛాంబర్లో ఉన్న వాళ్ళు కనబడుతుంది. ఈ మొక్కే ఆడబిడ్డ. జరగవచ్చు. మీ చట్టాలని ఉన్నాయని 5 సంవత్సరాల నుంచి ఎక్కడ రిలేషన్షిప్ ఉంది, ఎలాగుంది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇష్టం వచ్చినట్టు ఒక మనిషికి సపోర్ట్ చేసి ఇంకో మనిషిని బలి చేసేస్తారా? ఇది న్యాయమా? మీ ఛాంబర్లో భరద్వాజ్ గారు మీరు ఒక కుట్ర పని మీకు వ్యక్తిగత గొడవలు ఉంటే మీరు ఇంకోటి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ విధంగా ఝాన్సీ గారు మీరు ఒక స్టార్ హీరో సపోర్ట్ చేస్తారంటున్నారు, ఒక స్టార్ డైరెక్టర్ సపోర్ట్ చేస్తారు, ఒక పక్కనే వివేక్ వీచిపట్ల గారు సపోర్ట్ చేస్తారంటున్నారు. మీకు ఏ స్వార్థం లేకుండా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏ స్వార్థం ఉందో నాకు తెలుసు, మీకు తెలుసు. మీరు ఏ స్వార్థంతో చేస్తున్నారో అన్నీ తెలుసు. మీరు ఏ కుట్రకోణంతో చేస్తున్నారో నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎంతసేపు నేను మాట్లాడితే బాగోదు. మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే తాట తీసి మొత్తం టోటల్గా బండారం బయట పెడదామని చూస్తున్నాను, కానీ పెట్టట్లేదు ఎవరున్నాం. అది ఒక్కసారి ప్రెస్ మీట్ పెడితే భరద్వాజ మొత్తం ఆ కమిటీ వాళ్ళు అందరి జాతకాలు బయట పెట్టి అసలు ఎవరెవరి జాతకాలు ఏంటి, ఎక్కడ కుట్రకోణం ఉందో నేను కూడా పెడతా. త్వరలోనే టైం వస్తుంది. ఈజ్ అ టైం వెయిటింగ్. వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్ తగ్గట్టు నేను పెడదామని చూస్తున్నా. సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఏంటని నేను తీసుకొస్తాను, నేను బయట పెడతా. మీరు అన్నట్టుగా ఝాన్సీ గారు అన్నట్టుగా అంటే అల్లు అర్జున్ ఉన్నారు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా పెద్దవాళ్ళే ఉన్నారు అని అన్నప్పుడు సుకుమార్ ఉన్నారు అని చెప్పేసి టాక్ వస్తుంది బయట. మీరేమంటారు? సుకుమార్ గారు ఉన్నారని అమ్మాయి కంప్లైంట్లు ఇచ్చింది. అమ్మాయి సుకుమార్ గారే సపోర్ట్ చేశారు అని సంజయ్ గారు కూడా సుకుమార్ గారు నాతో మాట్లాడారు. ఆ అమ్మాయికి సపోర్ట్ చేయమని అడిగారు అని పీడబ్ల్యూ సంజయ్ గారు కూడా మాట్లాడారు అని లైవ్లో ఉన్నవే. మేమేం చెప్పి దాంట్లో కంప్లైంట్లో పెట్టినవే. హీరో గారు ఉన్నారని ఆమె ఏం చెప్పలేదు. కాకపోతే స్టార్ హీరో ఉన్నారని ఝాన్సీ గారు చెప్పారు. పర్సనల్గా ఝాన్సీ గారికి ఏమైనా ఫోన్ చేశారేమో నాకు ఐడియా లేదు. పక్కన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు అంటే వివేక్ అన్న ఆయన ఉన్నాడు. ఆయన అందరినీ ఉంటాడు మొత్తం టోటల్గా. ఆయన పీపుల్స్ మీడియాలో ఉన్నాడు ఇప్పుడు మొత్తం టోటల్గా. ఆయనకి ఎలా దొరుకుతారు కానీ కంపెనీలు బాగానే దొరుకుతాయి. ఒక్కొక్కరు కంపెనీలన్నీ మూసిపోతుంటే ఇంకో కంపెనీకి వెళ్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నేను. కరెక్ట్గా సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను వివేక్ కోసం కూడా. ఆవిడ ఇంటికంటే బాగా ఇదైపోతుంది ఒక్కొక్కరికి. నేను తర్వాత మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎలా జరిగిందో ఎవరెవరి చరిత్ర ఏంటో త్వరలో తెద్దాం. ఇప్పుడు వ్యక్తిగతం కాకూడదు కనుక అందుకని ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఇండస్ట్రీ అంటేనే చాలా మంది భయపడతారు. అంటే ఎంత టాలెంట్ ఉన్నా ఆగిపోతారు. ఎందుకు అంటే కాస్టింగ్ కౌచ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య వచ్చిన జత్వానీ ఇష్యూ కావచ్చు, లావణ్య రాజ్ తరుణ్ ఆ ఇష్యూ కావచ్చు, ఏది చూసుకున్నా ఇలాంటి ఇష్యూస్ బయటపడుతుంటే అసలు ఇండస్ట్రీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది అంటారా? అమ్మా నేను ఒక్కటి అడుగుతా. గవర్నమెంట్ ఆఫీసులు లేవా? మీకు కాలేజెస్లో లేవా? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అది కాదు, అవుట్సోర్స్ ఉద్యోగులు లేవా? ఎక్కడ ఆడపిల్ల ఎక్కడుంటే మగపిల్లడు ఎక్కడుంటే లవ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, అక్రమ సంబంధం అవ్వచ్చు, లేకపోతే మొత్తం కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటమ్మా? నీకు ఇష్టపడి నీకు పని కావాలని చెప్పి నీకు పని నీ స్వార్థం కోసం నీ జీవితం సర్వనాశనం చేసి ఆడేదో నిన్ను అడిగాడని చెప్పి వాడు నీ జీవితం పణంగా పెట్టి నువ్వు వాడితో మోసపోతే మోసం చేసేవాడు ఉంటాడు. మోసపోవడం నీ తప్పే కదా. ఆ పని కోసం అవసరమైతే నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు, మానవ ప్రాణాలు అడ్డు పెడుతున్నప్పుడు అలాంటప్పుడు నాకు అడిగేటప్పుడు అక్కడే ఒక చెప్పు తీసి కొట్టి రే నేను నా టాలెంట్ ఉంటే వస్తాను రా, టాలెంట్ లేకపోతే నాకు అవసరం లేదురా, పని చేసుకొని బతుకుతాను రా రే ఈడియట్ అని చెప్పి ఒక చెప్పుతో కొడితే యాట్సాప్ మనం అని చెప్పొచ్చు ఆడపిల్లకి. వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్న ఆడపిల్ల అని చెప్పొచ్చు. మీరు వచ్చి నన్ను రమ్మన్నాడు, నన్ను మొత్తం టోటల్గా నాకు వేషం ఇస్తానన్నాడు, నేను నీకు వర్క్ ఇచ్చాను, నువ్వు నాకు వర్క్ ఇచ్చావా, సెక్స్ చెప్పింది చాలా ఝాన్సీ గారు. నాకు అలాంటి రావు కానీ చాలా చక్కగా చెప్పింది ఆమె. కానీ మొత్తం టోటల్గా విరమతి చెప్పారు. ఆమెకు ఐడియా ఉన్నాయి, నాకు ఐడియా లేదు. నాకు ఎందుకంటే నేను అదే అడుగుతున్నా. అలాంటివన్నీ కూడా ఆడపిల్లలు నీతి ఉంటే నిజాయితీ ఉంటే ఆడు అడిగిన వెంటనే చెప్పుతో తప్పని కొట్టి అప్పుడు ఇమీడియట్లీ తల్లికో తండ్రికో అక్కడ ఉన్న వాళ్ళకు ఆ కంప్లైంట్ పెడుతూ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత వాడుకొని మొత్తం టోటల్గా స్టార్ కంపెనీలుగా అయిపోయి ఇష్టం వచ్చేట్టు అన్నీ చేసుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని భార్యని పిల్లల్ని రోడ్డు మీద పడేద్దాం అనుకొని మొత్తం టోటల్గా గోల్డ్లు కొనుక్కొని మొత్తం అంతా బీభత్సం చేసుకొని జానీ మాస్టర్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి గురువుకే పంగనామాలు పెట్టిన వాళ్ళని మరి ఏమనమంటారు? ఈ లావణ్య రాజధాని విషయాల్లో మరి 14 సంవత్సరాలు రిలేషన్ చెప్పేది
రోడ్డు మీదకి వస్తే వాళ్ళనేమంటారు? ఇలా చాలామంది వస్తే ఆడబిడ్డలు ఎంతోమంది టాలెంట్ మీద బతుకుతున్నారు, నీతితో బతుకుతున్నారు, నిజాయితీతో బతుకుతున్నారు. ఎంతోమంది హీరోయిన్లుగా అయ్యారు, సైడ్ ఆర్టిస్టులుగా వచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఝాన్సీ గారు ఉన్నారు, ప్రగతి గారు ఉన్నారు, అలాగే రమ్యకృష్ణ గారు ఉన్నారు, ఆమని గారు ఉన్నారు. వాళ్ళందరూ ఎలాగ ఇండస్ట్రీకి వచ్చారు? మరి ఇండస్ట్రీ అందరినీ కూడా అలాంటి వాళ్ళతో కడతామా? అలాంటి వాళ్ళతో అంటామా? కనుక ఇండస్ట్రీ కూడా మంచిది. ఇండస్ట్రీ అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ గోల పెడుతున్నారు. అదే మా పిల్లలకు పిల్లలు అవుతాయి, మేము రోడ్డు మీద ఎలా తిరగలుగుతాం, మా మీద ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడ తలెత్తుకో తిరగలుగుతాం, మాకు ఏంటి ఈ బాధ ఏంటి? సినిమాలోకి వచ్చిన పాపమా, మేము శాపమా? సినిమా వాళ్ళు అంటే మాకు శాపం ఉందా అని అడుగుతున్నారు. దానికి భరద్వాజ్ ఏం చెప్తాడు? ఈ ఝాన్సీ గారు ఏం చెప్తాడు? ఈ దామోదర ప్రసాద్ వివేక్ ఏం చెప్తావు అని అడుగుతున్నా. ప్రగతి గారు ఏం చెప్తావు సమాధానం అడుగుతున్నా. మీ ఇష్టం వచ్చేట్టు అయిపోయింది. ఒక్కొక్కరికి కమిటీ పెట్టుకున్నారు, కమిటీ మరి ఒక కమిటీ వేసుకొని మీ ఇష్టం వచ్చేట్టు ఆడుకుంటున్నారు. మీకు ఎవరిచ్చారు జడ్జిమెంట్? మిమ్మల్ని ఇమ్మని జడ్జిమెంట్ ఎవరిచ్చారు? త్వరలోనే వస్తుంది. వీళ్ళకి బడిత పూజ తక్కగా పడుతుంది, బడిత పూజ పడుతుంది. ఇది నేను కాదు, ఆడవాళ్ళందరూ మొత్తం అందరూ రెడీ అయ్యి తన్నటానికి రెడీగానే ఉన్నారు. స్వార్థం వాళ్ళు వీరు చేస్తున్న స్వార్థానికి ఆడవాళ్ళందరూ రెడీ అవుతున్నారు. నేనే వాళ్ళని వద్దమ్మా మీరు చాంబర్ మీదకి వెళ్ళకండి అని చెప్పాను. ఆడవాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు వీళ్ళందరికీ వస్తుంది. వీళ్ళని కంపల్సరీ వీళ్ళ ఇంట్లో కూర్చుంటారు మాత్రం, గ్యారంటీ చెప్తున్నాను. జానీ మాస్టర్ని హోల్డ్ చేశారు. అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇద్దరు అంటే ఇప్పుడు ఆమె విక్టిమ్ అని చెప్పేసి ఆమెకి ఛాన్స్లు ఇచ్చారు, ఇతన్ని మాత్రం హోల్డ్ చేశారు. ఇది కరెక్టే అంటారా? మోసగాలు. అక్కడ కుట్రదానం ఉంది. అక్కడ ఒక మొత్తం టోటల్ ఇదంతా కలిపే ఆయన్ని మొత్తం ఆయన కంపెనీలన్నీ ఈ అమ్మాయికి ఇప్పించడం కోసం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆయన మొత్తం సైడ్ చేసి ఆ కంపెనీని అమ్మాయికి ఇప్పిస్తున్నారు. సపోర్ట్ చేస్తున్న భరద్వాజ, సపోర్ట్ చేస్తున్న దాము, సపోర్ట్ చేస్తున్న వివేకు. అది కనుక వీళ్ళు అందరూ కలిపి అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. ఏం ఆశించేస్తున్నారని త్వరలో తేలుతుంది. వాళ్ళకి వాళ్ళ చెల్లెల్ని కూడా మరి డబ్బులు ఇచ్చి తిట్టిస్తుంటారు, తల్లిని తిట్టిస్తారు, ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డిని తిట్టిస్తారు. ఇస్ ద మనీ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సజ్జల భార్గవరెడ్డి గారు వీళ్ళందరూ ఇదే పని మీద ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే తన మిన్నా భేదం తెలియదు. ఈమె చెల్లి, ఈమె చిన్నాన్న కూతురు, ఈమె మొత్తం ఈ ఆడబిడ్డలు అందరూ నా సొంత చెల్లెళ్ళు, అవన్నీ వాళ్ళకి తెలియవు. వాళ్ళకొకటే కుర్చీ ఉందా, మన డబ్బు వచ్చిందా, ఏమైందా, రాష్ట్రం ఏమైపోయిందో అనవసరం. కనుక అందుకే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఫస్ట్ టైం అండ్ హిస్టరీ రికార్డ్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పార్టీ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కనుక మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆ వైసీపీ పార్టీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షం జనసేన, అధికార పక్షం జనసేన, మేమందరం ప్రతిపక్షం. మేము ఆయన అధికార పక్షంలో సపోర్టే, కాకపోతే ప్రతిపక్షంగా అడగటానికి మీ మీడియా ప్రతిపక్షం. మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, సార్ మీరు టీడీ బోర్డు చైర్మన్ పెట్టండి, సార్ మా పోలవరం పూర్తి చేయండి, సార్ మా అమరావతి పూర్తి చేయండి. ఈయన ఏమీ మాట్లాడు, నవ్వుతూ వస్తాడు, నవ్వుతూ బెంగళూరు వెళ్ళిపోతాడు, నవ్వుతూ తాడేపల్లి వస్తాడు, తలుపులు క్లోజ్, 1000 మంది పోలీసులు వెయిటింగ్. వాళ్ళ ఆకలితో అలమటించిపోతూ కాపలా కాస్తూ ఉంటాడు. కెమెరాలు చూసుకొని సరదాగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడటం వేస్ట్ అమ్మా. చంద్రబాబు నాయుడు గారి పాలన బేస్, చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంకా చాలా ఉంది. కనుక ఇవన్నీ కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్నీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.